గుడ్ మార్నింగ్ రాజు. ఏమైంది వీడికి? సరేలే రాజు, లంచ్కి వెళ్దామా? రాజు రాజు రాజు, నీ బాస్ ప్లేస్ లో మాట్లాడుతున్నా, నీ లవర్లా కాదు. యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. మీరే చెప్పండి. నేను రాత్రంతా కూర్చొని డిజైన్స్ వేస్తాను, అవి మీరేసారని చెప్పుకోండి. కొంచెమైనా ఉండాలి. అది కాదు రాజు, ఐమ్ సారీ, ప్లీజ్ మాట్లాడు. మీరేమని చెప్పండి మేడం. నేను చాలా హర్ట్ అయ్యా మీ వల్ల. నేను కూడా. ఆ రోజు నేను చేసిన పని నాకే నచ్చలేదు. అందుకే బాస్కి కాల్ చేసి చెప్పేశాను, ఆ డిజైన్స్ వేసింది నేను కాదు నువ్వే అని. అందుకే నిన్ను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇంకా నీ ఇష్టం. హలో సార్. ఏంటమ్మా చిన్నపిల్లల ఈ ఆటలు? నీకు రాజు మీద ఇష్టం ఉంటే ఉండొచ్చు, కానీ నీ వర్క్ అతనే చేశాడని చెప్తావా? నేనెప్పుడు చెప్పాను? ఊరుకోమ్మా. రాజు నాకు కాల్ చేసి మొత్తం చెప్పాడు. అతనికి ఏ పని రావట్లేదని నీ వర్క్ని తన వర్క్గా రిపోర్ట్ చేసావటగా. అలాంటి వాడిని నేను హెడ్ ఆఫీస్కి తెచ్చుకుందాం అనుకున్నా. అయినా ఎక్స్పీరియన్స్ లేనివాడు అంత పెద్ద క్లయింట్ ఇంప్రెస్ చేయగలిగాడంటేనే నాకు డౌట్ రావాల్సింది. సరే, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. ఎందుకలా చెప్పావు రాజు? నా పరువు పైన నేను తీసుకోగలను, కానీ బాస్ ముందు నీ పరువు పోతే నువ్వు తీసుకోలేవు కదా. నీకేమైనా పిచ్చా? ప్రమోషన్ కూడా త్వరగా రాకపోవచ్చు. అయినా ఈ ప్రమోషన్లు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అయినా నీళ్ళ కుక్కలా చాకరీ చేసుకోవడం నా వల్ల కాదు. సరే గాని, ఇప్పుడు నా బాస్లా ఉంటావా లేకపోతే నా లవర్లా ఉంటావా? ఆఫ్ కోర్స్ బాస్ లో బిహేవ్ చేస్తా. ఏంటి? మొత్తానికి ఈ ఆర్కిటెక్ట్ నీ హార్ట్ లో తాజ్మహల్ కట్టేశాడు. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.